सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तांडोर डीएसपी बालाकृष्णा रेड्डी ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि अगले माह की 7 तारीख को बकरीद का त्यौहार पुरअमन तरीके से मनाने के लिए इक़दाम किए जा रहे हैं। उन्होंने बताया कि ख़ास तौर पर गाय और बछड़ों की गैरकानूनी स्मगलिंग पर तवज्जो दे रहे हैं। जो कोई भी गाय और बछड़ों की नकलो हमल करता है उसके पास परमिट होना चाहिए। इसी तरह जो लोग ख़रीदो फरोख्त करते हैं वो भी मुताल्लिक़ा महकमे के अफसरान से सबूत हासिल करें। अगर ये मालूम हो कि गायों की गैरकानूनी स्मगलिंग हो रही है तो गाय के मुहाफ़िज़ों या गाय सेल्फ सेवक एसोसिएशन के नुमाइंदों या मुकामी पुलिस को 100 नंबर डायल करके मुतल्ला करें। बराह रास्त रोक कर उन पर हमला करना मुनासिब नहीं है। उन्होंने मशवरा दिया कि यौम बकरीद के मौके पर कचरे को खुली जगहों पर फेंकने के बजाय म्युनिसिपल हुकाम के फराहम करदा थैलियों में डाला जाए। उन्होंने तमाम लोगों से अपील की कि वो बकरीद का त्यौहार पुरअमन तरीके से मनाने में ताउन करें। इस मौके पर टाउन सीआई संतोष कुमार भी मौजूद थे। వచ్చే నెల 7వ తేదీ నాడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు వారి సూచన ఏమంటే ఈ పండుగను అందరూ కూడా సౌద్భావంతో చేసుకోవాలి। దానికి పోలీసు వారు కొన్ని సూచనలు ఏమంటే ఇప్పుడు రైతులు కానీ ఇలాంటి ఆవుల్ని చిన్న చిన్న లేగదూడల్ని వాళ్ళు విక్రయదారులకు అమ్మరాదు। ఏదైనా పశువులు విక్రయించినప్పుడు వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది। కొనుగోలుదారులు కూడా అట్లే అమ్మకందారులు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ తర్వాత వెటర్నరీ డాక్టర్ కానీ వీళ్ళ యొక్క సర్టిఫికేషన్ ప్రాపర్గా ఉంది। తర్వాత వాటికి తరలించే వాహనంలో కూడా పరిమితికి ఎంతైతే పరిమితి ఉందో అన్ని పశువులు మాత్రమే తరలించాలి। ఎక్కువ మొత్తంలో వెహికల్లో కిరిసిన సంఖ్యలో వాటిని తరలించడం ద్వారా అది క్రూయాలిటీ టు యానిమల్ కిందకి వస్తుంది। అట్లాగే ఎవరైనా కొంతమంది గౌరక్షక సేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి నోటీసులో వస్తే ఆవుల్ని కానీ లేవుల్ని వాళ్ళు తరలిస్తున్నట్టుగా బక్రీద్ కోసం అట్లాంటి వాళ్ళ దృష్టిలోకి వస్తే వాళ్ళు పోలీసులకు తెలియజేయాలి। డయల్ 100 కాల్ చేయాలి। మేమందరం కూడా అందుబాటులో ఉంటాం 24 అవర్స్। మాకు తెలియజేయాలి సో వెహికల్లో సో ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ఆవులు తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి। అంతే తప్పితే వాళ్ళకి వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళు వాహనాలను అడ్డగించి వాటిని చేయడం అనేది కరెక్ట్ కాదు। మేము అందరికీ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మాకు డయల్ 100 కాల్ చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ అనేది కోరుకుంటున్నాము। అట్లాగే బక్రీద్ పండుగ రోజు కూడా మున్సిపాలిటీ వారు ఆ యొక్క కాలనీలు అన్ని చోట్ల కూడా ఈ వేస్ట్ కట్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడానికి కవర్లు ఇస్తారు, వాటిని సద్వినియోగం చేసుకోవాలి। అంటే ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ద్వారా ఒకటి నాలాల్లో మోరీల్లో ఒకటి జామ్ అయ్యే అవకాశం ఉంది। రెండోది ఏంటంటే కొన్ని యానిమల్స్ కుక్కలు అట్లాంటివి కూడా మొక్కల్ని తీసుకెళ్ళి కొన్ని వేరే చోట టెంపుల్స్ దగ్గర కానీ చర్చల సమీపంలో పడేయడం అట్లాంటివి కూడా కొన్ని ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది। కాబట్టి సోదరులందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే కవర్స్ని ఉపయోగించి దాంట్లో మాత్రం వేయాలి। వాటిని తరలించడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం।